హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ యమ్మీ రెసిపీ సమ్మర్ స్పెషల్ అనమాట. మరి సమ్మర్ స్పెషల్కి నేను మా ఇంట్లో చేసిన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రూట్స్ ఏ పిల్లలు అయితే తినరో వాళ్ళతో ఈజీగా ఇది తినిపించవచ్చు. చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం 1 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. ఇలా 1 లీటర్ ఫుల్ క్రీమ్ ఉన్న పాలైనా పర్వాలేదు, నార్మల్ పాలైనా పర్వాలేదు. ఒక 1 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని పాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు పాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న ఈ పావు కప్పు పాలలోని ఒక 4 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే 4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకుని పావు కప్పు పాలు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కస్టర్డ్ పౌడర్కి బదులుగా కార్న్ఫ్లోర్ వేసుకుంటే పాలతో పాటు ఒక్క 2-3 చుక్కల వరకు వెనిలా ఎసెన్స్ని లేదా మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. మనకి మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగినాయి. ఇప్పుడు దీనిలోని షుగర్ని వేసుకోవాలి. పావు కప్పు అయితే సరిపోతుంది. 1 లీటర్ మిల్క్కి పావు కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకుని కరిగిన తర్వాత మనం ముందుగానే కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ పాలని ఈ పాలలో వేసుకుని బాగా కలుపుకోండి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరికి ఇంకా థిక్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకొక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసుకుని కలుపుకుంటే ఇంకొంచెం థిక్గా అవుతుంది. చూడండి, మనకి ఇలా క్రీమ్లా రెడీ అవ్వాలి. ఇలా క్రీమ్లా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్క అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇది కొంచెం థిక్గా అవుతుంది. అలాగే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది కొంచెం చల్లగా అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ కస్టర్డ్ మిల్క్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా కొంచెం థిక్గా అయ్యి చాలా బాగుంటుంది. ఇలా అయినా దీన్ని ఒకసారి బాగా కలుపుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ముందుగానే ఫ్రూట్స్ ఏమేమైతే కావాలో అవన్నీ కట్ చేసుకుని అవి కూడా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బనానా మాత్రం అప్పటికప్పుడు కట్ చేసుకోండి. ముందుగా దీనిలో బనానా, అలాగే యాపిల్ చిన్న ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, అలాగే తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష అంటే సీడ్స్ లేనివి ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఎందుకంటే నల్ల ద్రాక్షలు చిన్నవి సీడ్స్ ఉన్నాయితే పుల్లగా ఉంటాయి, ఇవైతే పుల్లగా ఉండవు. ఈ కస్టర్డ్లోకి పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కంటే తీయగా ఉన్నవే బాగుంటాయి. పుల్లగా ఉండే ఫ్రూట్స్ వేస్తే మీకు కస్టర్డ్ టేస్ట్ అనేది మారిపోతుంది. కావాలంటే దీనిలో కివి వేసుకోవచ్చు, ఇంకా మ్యాంగో వేసుకోవచ్చు, కర్బూజా వేసుకోవచ్చు. అన్నీ తీయగా ఉన్న ఫ్రూట్స్ మాత్రమే వేసుకోవాలి, పుల్లగా ఉండేవి వేసుకోవద్దు. ఇలా వేసుకుని ఫ్రూట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంకొక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. లేదు మేము ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లోంచి తీసి రెడీ చేసుకుంటున్నామంటే ఇలా కలిపేసుకుని బౌల్లో వేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చేసింది, ఇలా చల్లగా తినాలనిపిస్తుంది కదా. ఒకసారి పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.